ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నానండి. తోటకూర పులుసు మా ఇంట్లో పిండి పెట్టి ఎప్పుడైనా చేసినా ఎక్కువ పెసరపప్పు వేసి చేస్తాం. మా నాయనమ్మ గారు అలా చేసేవారు. బాగుంటుంది చాలా. మెంతికారం వేస్తాం ఇందులో. ఈ తోటకూర ఒక 4 స్పూన్లు, ఒక కట్ట తోటకూరకి 4 స్పూన్లు పెసరపప్పు వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి ఉడికించుకోవాలి. ఇలా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. పులుసు ఉడుకుతోందండి, ఇంకొంచెం సేపు ఉడకాలి. పులుసు ఉడికిందండి. ఇందులో తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను. ఇదిగో చింతపండు పులుసు పోసుకుంటున్నాను. మొన్న మిక్సీ చేసుకున్న మెంతికారం ఉందండి నా దగ్గర, ఇంగు వేసింది. ఈ మెంతికారం కొంచెం వేస్తాను. ఇదిగో మెంతికారం వేసానండి. ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. మావన్నీ బ్రాహ్మణ్ వంటలు.